రేపు షష్ఠి తిథి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆసక్తికరమైన సంఘటన గురించి తెలుసుకుందాము. పూర్వకాలంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన పళనికి కొంత దూరంలో వల్లీపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నటరాజన్ అనే వ్యక్తి ఉండేవాడు. అతడు బట్టలు నేసే పనిలో ఎంతో ప్రావీణ్యత సంపాదించాడు. ఎంతో నిరాడంబరమైన జీవితం సాగిస్తూ తాను సంపాదించిన దాంట్లో కొంత దాన ధర్మాలకు వినియోగించేవాడు. అతడి భార్య సుమతి కూడా భర్తకు అన్ని విధాలా ఎంతో సహాయపడేది. భార్య భర్తలిద్దరూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులై ఎల్లప్పుడూ ఆ స్వామినే కొలుస్తూ ఉండేవారు. నటరాజన్ దంపతులకు అన్నీ ఉన్నప్పటికీ సంతానం లేని కొరత బాధ పెడుతూ ఉండేది. సంతానం కోసం వారెన్నో వ్రతాలు చేశారు, నోములు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. వివాహం జరిగి 12 సంవత్సరాలైనా సంతానం కలగకపోవడం వారినెప్పుడు బాధిస్తూ ఉండేది. ప్రతిరోజు వారి ఇలవేల్పు శ్రీ కుమారస్వామిని తమకు సంతానం ప్రసాదించవలసిందిగా ప్రార్థించేవారు.